గారు వర్ణించడం జరిగింది. అంటే అక్కడ ఏంటంటే చాలా ఒక సున్నితమైన ఆ భావనతో చిత్రీకరించారు అక్కడ. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం, అంతటి తెల్లటి ఛాయ కలిగిన అమ్మవారు, తెల్లటి వస్త్రములతో ఉన్న అమ్మవారు. అసలు సరస్వతీదేవి అంటే ఒక తెల్లటి వర్ణముని, అంతటి పవిత్రమైన, అంతటి శుద్ధమైన వర్ణము అని నిర్ణయించారు. బట్ ఇప్పుడు ఆ జ్ఞాపకశక్తి పెరగాలన్నా, జ్ఞాపకశక్తి ఎక్కువ రావాలన్నా, మనం చేస్తున్న ప్రతి పనిలో రాతకు సంబంధించింది కానీ, చదువుకు సంబంధించింది కానీ, మనకి జ్ఞానానికి సంబంధించింది కానీ, జ్ఞాపకశక్తికి సంబంధించింది కానీ, ఏదైనా సరే మంచి ఎక్కువగా రావాలి, ఖచ్చితంగా జరగాలి అనుకున్నప్పుడు శంకరాచార్యులు గారు ఒక మంచి అద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చారు. 16వ శ్లోకంలో. అందరూ మీరేమో ప్రతిసారి కూడా ఏ సౌందర్యలహరిలో స్టార్ట్ చేసినప్పటి నుంచి మొట్టమొదటి శ్లోకం నుంచి అన్ని ఇలాగే చెప్తున్నారండి మీరు. ప్రతి శ్లోకం అంటే నిజంగానే దేనికది ఒక అది ఎక్కువగా మనం వర్ణించలేము. దేనికది అద్భుతం, మహాద్భుతం. ఇక సౌందర్యలహరి మొత్తం నేర్చుకొని చదువుకోగలిగితే జీవితానికి ఏం అవసరం ఉండదు. పరమావధి పరబ్రహ్మ చేర్చుకోవచ్చు. అంటే పరబ్రహ్మం త్వం ప్రవిశవదిత్వ అని. కాబట్టి ఆ జ్ఞానాన్ని, మోక్షాన్ని, ముక్తిని సాధించాలనుకున్నప్పుడు, తిరోధానం వద్దనుకున్నప్పుడు, దేవకార్య సముద్యత అనుగ్రహమే కావాలి అనుకున్నప్పుడు, ఇక ఇతరత్ర ఒక ప్రాపంచిక విషయాలకు వచ్చి స్వామి నేను కనీసం అలౌకిక విషయాలు, ప్రాపంచిక విషయాలు వీడిని అడగలేను, ప్రాపంచిక విషయాలు ఉన్నాను కాబట్టి, ఇక భార్య పిల్లలు లేదా భర్త పిల్లలు వాళ్ళ బాగోగులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం నేను అడగాలి కదా అని ప్రాపంచిక విషయాల్లోకి వచ్చినప్పుడు అవి కూడా ఇచ్చే ఒక అద్భుతమైన శక్తి అమ్మవారు. అటువంటి సరస్వతీదేవిని తెల్లటి వర్ణంలో, అంటే తెల్లగా ఉంటుందని 15వ శ్లోకం చెప్పబడి ఉంది. ఇప్పుడేమో 16వ శ్లోకంలో చాలా అద్భుతమైన ఇచ్చారు. అయితే శరజ్యోత్స్నాల్లో కూడా కవుల గురించి వర్ణించలేదు. మీరు చూస్తే శరస్తోస్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటికా ఘటికా, అక్కడ ఘటికా కూడా చదువు. పుస్తకరాం సకృత్ నత్వా నత్వా కథమి సదాం సన్నిదతే మధుక్షీర ద్రాక్షా మధురిమ ధురీడాహ ఫణితయ అని. అక్కడ ఎక్కడ కూడా కవీంద్రులు కవులు అని వర్ణించలేదు. కవిత సతాం అన్నాడు, సజ్జనులు. ఆ సజ్జనులు ఎవరు? మంచి పనులు చేసేవాళ్ళు. మంచి పనులు చేసేవాడికి, సజ్జనులకు మరి కవులకు పొంతన ఎలా వస్తుందన్న దానికి ఇప్పుడు క్లియర్ గా ఈ పద్యంలో చెప్పాడు, ఈ శ్లోకంలో చెప్పాడు, ఈ మంత్రంలో చెప్పాడు. చాలా అద్భుతమైన అది 2 విధాలుగానే మీకు పదం విడవరిచి చెప్పాను. అయితే దయచేసి అది మీరు నేర్చుకున్నంత వరకే అది ఉపయోగపడుతుందండి. పద విభజన అర్థవంతంగా బాగా నేర్చుకున్న వాళ్ళకి, దాన్ని ఎలా సపరేట్ చేయాలో తెలిసి ఉన్న వాళ్ళకి మాత్రమే అది అర్హత ఉంటుంది. ప్రతి ఒక్కరూ నేను ఇలా ఇచ్చాను కదా అని చెప్పి మీలో అందరూ దాన్ని అందరికీ ఇచ్చేసి నేర్చుకోమని చెప్తే చాలా తక్కువ అవుతుంది. మీరు బాగా నేర్చుకున్న తర్వాత ఎందుకు, ఎక్కడ విభజన చేశామో, దేనికోసం చేశామో, చేసిన తర్వాత అర్థమేంటో తెలుసుకున్నాక మీరు అందరికి ఇస్తే బాగుంటుంది. ఇక ఈ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. పద విభజన చేసిన తర్వాత కవి ఫస్ట్ మొట్టమొదటి లైన్ అండి. కవీంద్రాణం చేతః కమలవన బాల ఆతపరుచిం
ఆతపరుచీం, ఆతపరుచిం అక్కడ సపరేట్ చేశాను. కవీంద్రాణం, కవీంద్రాణం, కవీంద్రాణం చేతః, చేతః, చేతః కమలవన, కమలవన, కమలవన బాల ఆతప రుచిం, బాల ఆతప రుచిం, బాల ఆతప రుచిం. మళ్ళీ ఒక్కసారి చెప్పి కలిపి చెప్తాం. కవీంద్రాణం, కవీంద్రాణం, కవీంద్రాణం చేతః, చేతః, చేతః కమలవన, కమలవన, కమలవన బాల ఆతప రుచిం, బాల ఆతప రుచిం, బాల ఆతప రుచిం. దీన్ని మొత్తం కలిపి కవీంద్రాణం, కవీంద్రాణం చేతః కమలవన, చేతః కమలవన, చేతః కమలవన బాలాతప రుచిం. బాల ఆతప రుచిం అని చదువుకోవడానికి వీలుగా మీకు బాగుంటుందని చెప్పారు. ఇప్పుడు కలిపితే బాలాతప రుచిం, బాల ఆతప, బాలాతప, బాలాతప. సో బాలాతప రుచిం, బాలాతప రుచిం కవీంద్రాణం చేతః కమలవన బాలాతప రుచిం, కవీంద్రాణం చేతః కమలవన బాలాతప రుచిం, బాలాతప రుచిం. అంటే కవీంద్రాణం చెప్పేశారు. ఇంతకు ముందు దాంట్లో చెప్పలేదు, ఇప్పుడేమో కవీంద్రాణం అని చెప్పేశారు. కవుల యొక్క ఇంద్రుడు అంటే రాజైన వాడు, కవీంద్రుడిలో శ్రేష్టమైన వాడు అని అర్థం. సో కవి శ్రేష్ఠుల యొక్క చేతః కమలవన అంటే హృదయం అనే కమలవనమునందు, అంటే హృదయం అనేది కమలములాగా వికసించి చేస్తే ఎట్లా ఉంటుందో, హృదయాన్ని కమలముతో పోలిస్తే ఎలా ఉంటుందో, హృదయాన్ని కమలముగా మనం భావిస్తే ఎలా ఉంటుందో, ఆ హృదయ కమలము ఉన్న వనం ఎలా ఉంటుందో, చేతః కమలవన హృదయ కమలవను వనమునకు బాలాతప రుచిం, బాల ఆతప. బాల అంటే చిన్న, చాలా చిన్నతనము అని, అంటే లేతతనము అని. బాల అంటే చిన్నతనం, లేతతనం. బాల ఆతప అంటే ఎండ, బాల ఆతప లేత ఎండ ఎలా ఉంటుందో, లేత ఎండ ఎలా ఉంటుందండి. అందుకనే పెద్దలు సూర్యోదయం అప్పుడు సూర్యుడిని చూడాలి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు సూర్యోదయం అప్పుడు ఆ సూర్యుని దగ్గరికి పోయి పిల్లల్ని పెడతారండి, డి విటమిన్ వస్తుందని. లేత కిరణాలతో, లేత రంగుతో, లేత ప్రాయముతో ఆ సూర్యుడు ఉదయిస్తుంటాడట. అది లేతాతప. ఆ లేత అంటే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని కిరణాలు, ఆ ఎండ అటు చలిగా ఉంటూ అటు వేడిగా లేక వేడిగా ఉన్నదనిపిస్తూ ఉంటుంది. మీరు చూడండి. సో బాలాతప రుచిం, రుచిం అంటే రుచి కలిగినని కాదు. ఇది కూడా ఆ సూర్యోదయం అప్పుడు, అప్పుడే పైకి వస్తున్న సూర్యుని నుంచి ఆ కిరణాలు మన శరీరాన్ని తాకుతున్నప్పుడు అటు చల్లగాను అటు వేడిగాను ఉండలేక ఖచ్చితంగా ఎంత ఎంత బాగుంటుందో అది ఒకసారి అనుభవించాలి మనం. రుచిం అంటే ఆ స్పర్శ తాకినప్పుడు ఎలా ఉంటుంది అని. అదే కానీ రుచి ఇక్కడ అంటే కాంతి కలిగిన అని అర్థం. ఇక్కడ అర్థం రుచి తినేటప్పుడు రుచి కాదని.
రుచిం అంటే కాంతి కలిగిన. ఇక్కడేమన్నాడు? కవీంద్రాణం చేతః కమలవన కమలవన బాలాతపరుచిం బాలాతపరుచిం కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు యొక్క కిరణాలు ఎలా ఉంటాయి అంటే ఆ కాంతి కూడా మనకు చీకటిని పారద్రోడి, కటిక చీకటిలో దీపాలు కూడా లేనప్పుడు భయంతో బిక్కుబిక్కుమని ఉంటున్న ప్రజానీకానికి, బిక్కుబిక్కుమంటున్న విశ్వానికి అప్పుడే లేతగా సూర్యుడు పైకి వస్తూ ఆ లేత ఆ కిరణాలతో అటు వేడిగా కాకుండా, అటు చల్లగా కాకుండా, చల్లదనాన్ని పోగొడుతూ, చీకటిని పోగొడుతూ, అప్పుడే వెలుగునిస్తూ మనకు ఉదయిస్తూ, మన జీవితంలో మన భవిష్యత్తు అంధకారము కాదు సుమా. మన భవిష్యత్తు అంధకారంలో నుంచి మనము కాంతిలోకి వచ్చేస్తున్నాము. మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పడానికి అన్నట్టుగా ఆ సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. అది మొట్టమొదటి. కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం. దీని ముందు ఆ లైన్ చెప్పేస్తాను మీకు. తర్వాత మొత్తం శ్లోకం చెప్పిన తర్వాత ఒక్కొక్క దానికి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వస్తా, టైం ఉంటుంది. ఇక రెండవ లైన్కి వెళ్దాం. భజంతే 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 ఏ సంతః ఏ సంతః ఏ సంతః కతిచిత్. కతిచిత్ ఇక్కడ బాగా వినండి, మీకోసం సపరేట్ చేశాను. అది కతిచిత్ కతిచిత్ అరుణామేవ కతిచిత్ అరుణామేవ భవతి భవతి భవతి. మళ్ళీ భజంతే ఏ సంతః భజంతే ఏ సంతః భజంతే ఏ సంతః కతిచిత్ 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 అరుణామేవ 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 భవతి భవతి భవతి. కతిచిత్ అరుణామేవ, అక్కడ కలిపి చెప్పాలి మళ్ళీ. కతిచిత్ అరుణామేవ, ఆ కలిపితే ద అవుతుంది. కతిచిత్ అరుణామేవ కతిచిద్ అరుణామేవ కతిచిద్ అరుణామేవ కతిచిద్ అరుణామేవ కతిచిద్ అరుణామేవ కతిచిద్ అరుణామేవ కతిచిద్ అరుణామేవ కతిచిత్ అరుణామేవ. తాకు ఆ తకారానికి అకారం దా అవుతుంది. కతిచిత్ అరుణామేవ కతిచిత్ కతిచిత్ అరుణామేవ కతిచిద్ అరుణామేవ కతిచిద్ అరుణామేవ. అది భజంతే ఏ సంతః భజంతే ఏ సంతః కతిచిద్ అరుణామేవ కతిచిద్ అరుణామేవ కతిచిద్ అరుణామేవ భవతి భవతి. భజంతే ఏ సంతః భజంతే ఏ సంతః కతిచిద్ అరుణామేవ భవంతి భవతి. ఎలాగైనా ఒకటి. కతిచిద్ అరుణామేవ భవతి కతిచిద్ అరుణామేవ. బాగా అర్థం చేసుకోండి. కతిచిత్
అరుణామేవ కతిచిదరుణామేవ 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 భవతి భజంతే ఏ సంతః భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ కతిచిదరుణామేవ భవతి. ఇక్కడ భజంతీం భజంతీం అంటే భజంతే ఏ సంతః. అక్కడేమో కవీంద్రాణం అనేశాడు. ఆ కవీంద్రులు ఎవరు? సంతః. సంతః అంటే సజ్జనులు. సంతః అంటే సన్మార్గంలో నడిచేవారు, ధర్మ ప్రవృత్తి కలిగిన వారు, మంచి వాళ్ళు, ఒక నియమనిష్ఠులతో ఉన్నవాళ్ళు సజ్జనులు అని అర్థం. బట్ భజంతే ఎవరైతే నిన్ను ఆ ఒక సెకండ్ అండి, ఒక సెకండ్. నేను క్లాస్ లో ఉన్నా, మళ్ళీ నేను కాల్ చేస్తాను. ఓకే, క్లాస్ లో అర్జెంట్ అయితే మెసేజ్ చేయండి. భజంతే భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతి. భజంతే అంటే నిన్ను ఎవరైతే సేవిస్తున్నారో, ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే నువ్వు తప్ప ఇంకా అన్యథా శరణు నాస్తి అంటున్నారో, ఏ సంతః, ఏ అంటే ఎవరైతే, సంతః అంటే సజ్జనులు, సంతః అంటే సన్మార్గంలో నడిచేవాళ్ళు. మొదట్లో కవీంద్రాణం అంటారు. ఆ కవీంద్రులే సజ్జనులు, ఈ సజ్జనులే కవీంద్రులు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. భజంతే ఏ సంత కతిచిత్ అరుణామేవ. 15వ శ్లోకానికి 16వ శ్లోకానికి డిఫరెన్స్ అదే. సరే, ఇందాక చెప్పాను 15వ శ్లోకము 15th శ్లోకంలో శరజ్యోత్స్నా శుద్ధాం అన్నాడు. తెల్లటి వస్త్రములు, తెల్లటి ధారణ, తెల్లటి రంగు కలిగి ఉంటుంది. మరి ఇక్కడ కతిచిత్ అరుణామేవా, అరుణం ఎర్ర రంగుతో ఎలా ఉంటుందో. ఇక్కడ ఎరుపు రంగును పోల్చారు, అక్కడ తెలుపు రంగును పోల్చారు. తెలుపు రంగు శుక్రుడికి కారకం, ఎరుపు రంగు కుజుడికి కారకం. అందుకే లలితా సహస్రనామంలో భలే బాగుంటుంది. ఆశాభరణ తారాకాంతి తిరస్కారి ఆశాభరణ. తారాకాంతి అంటే జ్యోతిష్ శాస్త్రంలో కుజ శుక్రులకు ఉన్న మరో పేర్లు అవి, తారాకాంతి అనేది. ఆ కుజ శుక్రులకు చాలా వెలుగుంటుందంట. అది ఎంత ప్రకాశవంతమైన వెలుగుంటుందనో, ఆ కుజ శుక్రులకు ఉన్న వెలుగు కంటే అధిక రెట్లు వెలుగున్న శక్తి అమ్మవారి దగ్గర ఉంటుంది. అందుకని తారాకాంతి తిరస్కారి అంటారు. ఆ పగడము వజ్రం ఏదైతే ఉంటుందో, ఆ వజ్రానికి ఉన్న కాంతి, పగడానికి ఉన్న ఎర్రని కాంతి, వాటిని కూడా తిరస్కరించేంత కాంతి అమ్మవారి యొక్క శక్తిలో ఉందట. కాబట్టి అరుణామేవ, అంతటి ఎర్రని దీంతో ఉంటుంది. అరుణామేవ భవతి అంటే నిన్ను మూడవ లైన్లో ఏమన్నారు? ఎవరైతే నిన్ను నమస్కరిస్తున్నారో, ఎవరైతే నిన్ను స్మరిస్తున్నారో, ఎవరైతే నిన్ను సేవిస్తున్నారో, ఎవరైతే నిన్ను కొలుస్తున్నారో, వాళ్ళకి ఏ విధంగా కనపడతావు, ఏ విధంగా చేస్తావు అన్నది అరుణామేవ భవతి. కాబట్టి అరుణామేవ అంటే అరుణ వర్ణము కలిగిన, ఎర్రని వర్ణము కలిగిన
భవతీన్. కతిచిత్ అంటే కొంతమంది అని. కతిచిత్ కొంతమంది, అరుణామేవా కతిచిత్ అరుణామేవా అని. కాబట్టి ఎవరైతే నిన్ను కొలుస్తున్నారో వారికి ఎర్రని వస్త్రములకు యొక్క కాంతి ఎలా ఉంటుందో, ఎర్రనితనము ఏ విధంగా ఉపయోగపడుతుందో అంటే పొగడముగా, దానికి అధిదేవత కుజుడుగా, ఆ కుజుడు జీవితంలో ఎలా ఉపయోగపడతారో వారికి కావాల్సిన యొక్క ప్రత్యేక హోదాలు ఏవైతే ఉంటుందో ఆ విధాలన్నీ కూడా ఇస్తూ అని పూర్తి చేయడానికి వీలు లేదు ఈ లైన్. ఎందుకంటే ఇంకా లైన్కి వెళ్తేనే అర్థమవుతుంది. అందుకని నేను అక్కడే ఆపేస్తున్న, తర్వాత మొత్తం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అంటే మూడవ లైన్ ఏంటి, రెండవ లైన్ ఏంటి, భజంతే ఏ సంతః కతిచిత్ అరుణామేవ భవతి. భజంతే ఏ సంతః కదచిత్ అంటే ఇక్కడ కతిచిత్ కతిచిదరుణామేవ 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 భవతి. స్లోగా చెప్పినప్పుడు స్పీడ్గా అయితే మాకు స్పీడ్గా చెప్పేయడంలో వచ్చేస్తుంది, కానీ కతిచిదరుణామేవ భవతి అది. ఇప్పుడు మూడవది అక్కడి నుంచి, అంటే అమ్మవారు ఈ కవీంద్రులు అనేవారు, సజ్జనులు అనేవారు, వారికి ఎవరైతే నిన్ను కొంతమంది, కచిత్ అంటే కతిచిత్ అంటే కొంతమంది అని, ఎవరైతే కొలుస్తారో వారికి నువ్వు ఏమేమి ఇస్తావు అమ్మ, ఏ విధమైన అనురాగాన్ని ఇస్తావు, ఏ విధమైన ఆప్యాయతని ఇస్తావు, ఏ విధమైన నువ్వు ఆశీర్వాదం ఇస్తావు అంటే మూడవ లైన్లో చెప్తాడు. ఆ అమ్మవారు ఎవరు, ఆ అమ్మవారి పేరేంటి అనేది ఇంతవరకు చెప్పలేదు, ఇక్కడ చెప్పగలుగుతున్నాను మనకి. మూడవది విరించి విరించి ప్రేయస్యాః విరించి ప్రేయస్యాః విరించి ప్రేయస్యాః తరుణతర 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 శృంగారలహరీ శృంగారలహరీ విరించి ప్రేయస్యాః విరించి ప్రేయస్యాః తరుణతర తరుణతర శృంగారలహరీ. ఇక్కడ కలిపితే విరించి ప్రేయస్యాస్తరుణతర ప్రేయస్యాస్తరుణతర రెండవ శ్లోకంలో ఇచ్చారు అది. విరించి ప్రేయస్యాస్తరుణ సాకు తావత్ అవుతుంది. ప్రేయస్యాః తరుణతర ప్రేయస్యాస్తరుణతరః ప్రేయస్యాస్తరణ ప్రేయస్యాస్తరుణతర ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ. విరించి 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 ప్రేయస్యాస్తరుణతర ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ. శృంగారలహరి, లహరి అంటే అంతము లేనిది అని. లహరి అంటే ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్తే ఈ ఒడ్డు దగ్గర దిగితే ఎక్కడో ఒక చోట ఇంకో ఒడ్డు చేస్తూనే ఉంటాం, కానీ ఇక్కడ లహరి అంటే అంతము లేనిది. ప్రవాహాలు వస్తూనే ఉంటాయి. మీ సముద్రంలోకి వెళ్తే ఒక ప్రవాహం వచ్చి, సరే ఆ ప్రవాహం ఆగిన తర్వాత లోపలికి వెళ్దాం అనుకుని ఇంకో ప్రవాహం వస్తూనే ఉంటుంది. అది ఆగుతుందా? ఆగదు, ప్రవాహాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ విరించి అంటే బ్రహ్మదేవుడు, ప్రేయస్య అంటే విరించి యొక్క ప్రేయసి అంటే భార్య, అంటే సరస్వతీ దేవి అర్థమైపోతుంది అక్కడే. కాబట్టి విరించి ప్రేయస్య ప్రేయస్యాస్తరుణతర అంటే బ్రహ్మదేవుని యొక్క భార్య సరస్వతీ దేవి. తరుణతర, తరుణం అంటేనే ప్రాయము, తరుణం అంటేనే యవ్వనము. తరుణతర అంటే మిక్కిలి యవ్వనమైన పూర్వజాయచ అంటారు. ఎప్పటిదో అమ్మవారు అయ్యవారు ఎప్పటి నుంచి ఉన్నారో
సృష్టి పుట్టకముందు సృష్టి వాళ్ళ చేతనే సృష్టించబడినప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారో అలా తరుణము అంటే యవ్వనము, చాలా చిన్న వయస్సు. తరుణతర అంటే మిక్కిలి యవ్వనవంతులు అని. తరుణతర ఆ అంటే మిక్కిలి యవ్వనం అంటే మన టీనేజ్ అన్నమాట, పొంగి పొరులుతున్న యవ్వనం అంటూ అని. శృంగార లహరి, శృంగారమునకు సంబంధించిన ప్రవాహములను ఇక్కడ ఈ సౌందర్యలహరిలో శ్లోకాలన్నీ కూడా ప్రాపంచిక విషయాలతో ముడిపెట్టినప్పుడు ఒక అర్థం, పారమార్థిక చింతనతో ఒక అర్థం వస్తుంది. కవులు కవిత్వం అంటే సమాజానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ నిష్ణాతులై ఉండాలి. సమాజానికి సంబంధించిన ప్రతి విషయము అనర్గళంగా మాట్లాడగలగాలి, తెలిసి ఉండాలి. సమాజానికి సంబంధించిన ప్రతి అణువణువు వాళ్ళకు తెలిసి ఉండాలి. ఆ దీంట్లో కొన్ని శృంగారం అంటే ఆనందంతో అందాన్ని వర్ణిస్తూ రాసే కవితలు కూడా ఉంటాయి. అవి ఆనందాన్ని ఇస్తాయి, కొంతమందికి మంచి అనుభూతిని ఇస్తాయి. శృంగారం అంటే ఇక్కడ మనం అనుకునే ఈ శృంగారం కాదండి. శృంగారం అంటే మన మనస్సును దోచే విధం ఏదైతే ఉంటుందో అంతా శృంగారమైనది. ఒక చిన్న ఏదైనా వస్తువు షాపులో దొరుకుతుంది, దాన్ని చూడగానే బాగా నచ్చుతుంది. ఎంత చక్కగా ఉంది అది అంటాం. ఎంత బాగుందో అది, ఎంత చక్కగా ఉందో, అది శృంగార భరితమైన వస్తువు. అది మనకు ఆనందాన్ని కలిగించే, అనుభూతి కలిగించే వస్తువు ఏదైతే ఉంటుందో అదంతా శృంగారానికి సంబంధించిందే. కాబట్టి ఇక్కడ ఏంటంటే విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగార లహరి, మంచి యవ్వనంలో ఆ యవ్వనానికి కావాల్సిన ఎట్లా ఉంటుందో ఆ బ్రహ్మదేవుని యొక్క ఆ ప్రేయసి సరస్వతీదేవి ఈ శృంగార రస కవితలు రాయాలన్నా, శృంగార రస గాథలు రాయాలన్నా, కథలు రాయాలన్నా దానికి సంబంధించిన పరికరాలన్నీ కూడా అమ్మవారి దగ్గరే ఉంటాయి అని అర్థం. ఇక్కడ దానికి సంబంధించినవన్నీ కూడా సరస్వతీదేవి దగ్గరే ఉంటుంది. ఆ సరస్వతీదేవి బ్రహ్మదేవుని యొక్క ప్రేయసి భార్య. కాబట్టి విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగార లహరి, అది మూడవది. ఇక నాలుగో దానికి వెళ్ళి తర్వాత మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. గభీరాభిః 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 వాగ్భిః 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 విదధతి 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 సతాం 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 రంజనం అమి రంజనం అమి రంజనం అమి. అమి అంటే వారు అని పదం. ఎవరు వచ్చారు? వారు వచ్చారు. అమి గచ్చతి, ఆపదమి ఆగచ్చతి. కాబట్టి అమి అంటే వాడు. కాబట్టి ఇక్కడ గభీరాభిః 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 వాగ్భిః 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 విదధతి 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 సతాం సతాం రంజనం అమి రంజనం అమి. దాన్ని కలిపి చదవాలి. గభీరాభిర్వాగ్భిః గభీరాభిర్వాగ్భిః గభీరాభిః వాగ్భిః. వాక్కు అంటే మన మాటలోని. గభీరాభిర్వాగ్భిః గభీరాభిర్వాగ్భిః విదధతి 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 సతాం విదధతి సతాం రంజనమమి
రంజన, అక్కడ రంజనం అమి, రంజనం అమి, ఆ మకారము ఆగలితే మమి, రంజనమమి, రంజనమమి, గభీరాభిర్వాగ్భిః, 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 విదధతి సతాం, విదధతి సతాం, రంజనమమి, రంజనమమి. ఇక్కడ గభీరాభిహి అంటే గాంభీర్యమైన అని, అసలుగా మధురమైన, మనోహరమైన, డిగ్నిఫైడ్ అంటారు. గభీరాభిహి అంటే గంభీరమైన. వాగ్భిహి అంటే వాక్కుల చేత, మాటల చేత. సతాం అంటే సజ్జనులు, సత్పురుషులు. మొదట్లో కవీంద్రాణం అన్నారు. ఎవరైతే సజ్జనులైన వారు కవీంద్రులు, కవీంద్రులైన వారు సజ్జనులు, సత్పురుషులైన వాడు కవీంద్రులు, కవీంద్రులైన వారు సత్పురుషులు. అంటే కవీంద్రులే సత్పురుషులు అవుతారు, సత్పురుషులే కవీంద్రులు అవుతారని అర్థం ఇక్కడ. రంజనం, రంజనం అమి, రంజింపజేస్తారట, ఆనందాన్ని కలిగింపజేస్తారట, విదధి కలిగించుచున్నారు. కాబట్టి అమ్మవారి దయ వల్ల, అమ్మవారిని నమ్మి, అమ్మవారి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని అమ్మవారి కాళ్లను పట్టుకున్నప్పుడు అరుణవర్ణంతో, బంగారు వర్ణముతో, అప్పుడే సూర్యోదయం, అప్పుడు సూర్యుడు నిద్రలేచి లేత లేత కిరణాలతో మన శరీరం పడి డి విటమిన్ ఇస్తూ, శరీరాన్ని తాకుతూ, అటు చల్లదనాన్ని పొగుడుతూ, అటు వేడిదనాన్ని ఇస్తూ, శరీరానికి ఆహ్లాదకరాన్ని ఇస్తూ, శరీరానికి ఒక మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ, శరీరానికి ఒక ఒక స్పర్శను కలిగిస్తూ, ఆనందమై అనుభూతి స్పర్శను కలిగిస్తూ ఉన్న లేత సూర్యోదయం ఎట్లా ఉంటాడు? అరుణం, ఎర్రటి రంగుతో కలిగి ఉన్న దీంతో ఉన్నప్పుడు కవీంద్రులు అనేవారు సత్పురుషులు, సత్పురుషులు అనేవారు కవీంద్రులు. వాళ్ళు ఎవరైతే కొంతమంది నిన్ను సేవిస్తున్నారో, నిన్ను పూజిస్తున్నారో, నీ కాళ్ళను పట్టుకుని అన్యదా శరణం నాస్తి అంటున్నారో వాళ్లకు వాక్కుని ఇస్తున్నావమ్మా, కవులను చేస్తున్నావమ్మా. ఇంతకంటే ఏం కావాలి? ఇంతకంటే ఏం కావాలి? ఒక గంభీర్యమైన వదంతో, గంభీరమైన వాక్కును చేస్తున్నావు, కవిశ్రేష్ఠులను చేస్తున్నావు, వాళ్ళకి జ్ఞాపక శక్తి ఇస్తున్నావు, జ్ఞానాన్ని ఇస్తున్నావమ్మా. ఇంతకంటే మాకేం కావాలి తల్లి సరస్వతీదేవి అని చెప్పి విరించి ప్రేయస్య తరుణతర అన్నారు. కాబట్టి మిక్కిలి యవ్వనంతో కూడిన, అంటే ఇప్పుడు ఇక్కడ యవ్వనంతో కూడిన అంటే ఇక్కడ కవీంద్రుడికి యవ్వనం అంటే ఏంటంటే, కవిత్వంలో ప్రతిరోజు వారు రాస్తే ఎన్ని కవిత్వాలు రాస్తే అంత రంజింప చేస్తారు అందరినీ. అంతటి అనుభవాన్ని పొందాలి. ఎంతటి అనుభవం గడిస్తే అంతటి అనుభూతిని చెందుతారు. ఎంతటి అనుభవాన్ని గడిస్తే అంతటి అనుభూతిని మనకు ఎదుటి వాళ్ళని రంజింపచేస్తారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మానసిక దృక్పథం, వారి ఆలోచన విధానాలు యవ్వనంతో ఉండాలి. ఇక్కడ ఎట్లాంటి యవ్వనం? తరుణ తరహా, మిక్కిలి యవ్వనంతో ఉండాలంట. ఎప్పటికప్పుడు ప్రపంచ విషయాలు మారుతున్నప్పుడు, ఆ వాతావరణంలో విషయాలన్నీ మారుతున్నప్పుడు, సమాజంలో విశ్వంలో అన్ని కూడా మారుతున్నప్పుడు వాటికి అనుగుణంగా మానసిక దృక్పథం మార్చుకొని, ఆలోచన విధానాలను మార్చుకొని అప్పటికప్పుడు అందరినీ చేసి కవిత్వం రాసి రంజింపజేయాలంట, కథలు రాసి రంజింపజేయాలంట, రచనలు రాసి రంజింపజేయాలంట. అటువంటి రంజింప చేయాలి అన్నా, అటువంటి జ్ఞాపక శక్తి ఉండాలన్నా కాలానికి అనుగుణంగా, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మనస్సు నిత్య యవ్వనంతో, తరుణతరంతో, మిక్కిలి యవ్వనంతో అని. తరుణప్రాయం అంటే తరుణము అంటే ప్రాయముని, అంటే యవ్వనమని. తరము అంటే ఇంకా మిక్కిలి యవ్వనంతో, ఎప్పుడు ఆ మిక్కిలి యవ్వనంతో, నవయవ్వనం అంటారు దాన్ని. ఆ నవయవ్వనంతో మనస్సు ఉంటేనే వాళ్ళు మనసులో ఆ జ్ఞాపక శక్తితో కూడిన ఇది వచ్చేసి అమ్మవారి మీద కానీ ఆనందాన్ని కలిగించేది, ఆహ్లాదాన్ని కలిగించే ఏ యొక్క కవితలనైనా రచనలైనా రాయగల శక్తి వాళ్ళకు ఉంటుంది. ఆ శక్తి రావాలి అంటే అమ్మవారి పాదపత్వం పట్టుకోవాలి. అమ్మవారు ఎవరంటే విరించి ప్రేయస్య అంటే బ్రహ్మదేవుని యొక్క ప్రేయసి అంటే సరస్వతీదేవి. కాబట్టి సరస్వతీదేవి ఏమిటి? అక్కడ శుద్ధాత్మకమైంది,
అంటే అక్కడ శరజ్యోత్స్నా శుద్ధం, తెల్లటి రంగుతో మనం సాత్వికమైన బుద్ధితో ఆలోచించారు. ఇక్కడ అరుణధరాం అంటే ఎర్రటి బుద్ధితో, ఎర్ర రంగు గల బుద్ధి ఎలా వస్తుందో అది దాని గురించి తెలుసుకుందాం. దాంతో ఇలాంటివన్నీ కూడా సరస్వతి దేవికి ఆపాదించి, సో ఇటువంటి వాళ్ళందరూ కూడా సరస్వతి దేవిని మనం ప్రార్థించగలిగితే, సేవ చేయగలిగితే, ఆ పదం మీద ఉన్న ధూళి నెత్తి నేర్చుకోగలిగితే కవులలో శ్రేష్ఠులను చేస్తుంది, ఆ గాంభీర్యమైన వాక్కునిస్తుంది. మెయిన్ ఈ వాక్కును ఆ కవిత్వం రాసే శక్తిని ఇచ్చిన జ్ఞాపక శక్తి ఇంపార్టెంట్ కాబట్టి వాటికి అన్నిటికీ ఆ జ్ఞాపక శక్తిని ఇస్తుంది. కాబట్టి అంతటి మహత్తరమైన ఈ శ్లోకం అనే మంత్రం మరొక్కసారి కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం, కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం, భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం, కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజనమమీ కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం, భజంతి ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజనమమీ. ఇప్పుడు మొత్తంగా మీరు మాట్లాడదలుచుకుంటే గత శ్లోకంలో మొత్తం 4 లైన్లు కలిపి చెప్పగలిగితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక లైన్ కు అర్థం అనేది సంస్కృతంలో ఏముంటుందంటే కట్ చేసినట్టు ముక్కలుగా. దాన్ని ఇప్పుడు అతికించుకొని కథలాగా చదవాలి, అతికించుకొని దాని యొక్క ఇది పారమార్థిక అర్థాన్ని తెచ్చుకోవాలి. కాబట్టి ఫైనల్ గా చెప్తాను. ఇక్కడ ఏంటంటే గత శ్లోకంలో శరజ్యోత్స్నా శుద్ధాం అనే దానిలో సరస్వతి ప్రార్థన మహానుభావ శంకరాచార్యులు గారు శుక్లవర్ణాత్మకమైన సాత్విక విధానంలో చేశారు. శుక్లవర్ణాత్మకం అంటే తెల్లని వర్ణము కలిగి ఉన్నది అని శరజ్యోత్స్నామని. శరత్కాలంలో చంద్రుడు ఏ విధంగా ఉంటారో ఆ రంగుతో ఉంటుందని అర్థం. కాబట్టి శుక్లవర్ణాత్మకమైన సాత్విక ధ్యానం చేసి ఉన్నారు శంకరాచార్యులు. ఆ సాత్విక ధ్యానం చేస్తే ఎంతటి అద్భుతం కలుగుతుందో కూడా తెలిసి ఉన్నాం. ఇప్పుడేమో ఈ శ్లోకంలో ఏదో మెసేజ్లు పెడుతున్నారండి. ఇప్పుడేమో ఇయర్ ఫోన్స్ పెట్టుకోండమ్మా. ఓకే, రైట్. వినపడట్లేదండి? వినిపిస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు రైట్. ఇప్పుడు అప్పుడేమో శుక్లవర్ణాత్మకమైన భావన చింతన ఆ సాత్వికమైన పద్ధతితో అతను 15వ శ్లోకంలో వర్ణించాడు. ఇప్పుడేమో అరుణవర్ణాత్మకమైనది. అక్కడ శుక్లవర్ణాత్మకమైనప్పుడు సాత్విక భావన అయితే ఇక్కడ అరుణవర్ణాత్మకమైన రాజస భావన అన్నమాట. అంటే అక్కడేమో అమ్మా తల్లి నీకన్నా నాకెవరమ్మా, అంతకన్నా ఏం కావాలమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా నాకు అని చెప్పుకోవడం అనేది సాత్వికమైన విధానం. అమ్మా ఇంతసేపు నేను ప్రార్థించాను కదా, మొన్నంతా మీకు ప్రార్థించి ఇన్నిసార్లు అడుక్కున్నాను కదమ్మా, అంత మాత్రం నీ కరికరం లేదా
రాజరికం అన్నమాట. అంటే అరుణవర్ణాత్మకమైన రాజరిక రాజ రాజస ధ్యానంతో శంకరాచార్యులు గారు సరస్వతీదేవి సంబంధించిన శ్లోకాలను రెండు చెప్పి ఉన్నారు. ఒకటేమో 15వ శ్లోకం, అది సాత్వికమైన విధానము, ఇది రాజసికమైన విధానం. కాబట్టి సో రాజస ధ్యానంతో ఇప్పుడు చేస్తున్నారు. ఇందులో కవీంద్రానాం అంటే కవులలో ఇంద్రులైన వాళ్ళు అని, అంటే గొప్ప గొప్ప కవులలు అని, కవులలో శ్రేష్ఠులు అని, శ్రేష్టమైన యొక్క కవులుని. కవీంద్రాణం చేత కమలవన అన్నారు. చేత కమలవన అంటే మనస్సులనే కమలాలుగా మార్చుకొని, మనస్సులనే తామరపూలుగా మార్చుకొని, మనస్సులనే తామరపూల తోటగా చేసుకొని, మనస్సులనే కమలాల తోటలను చేసుకొని, బాలా ఆతపహ, బాలాతపహ అంటే లేత ఎండ, అంటే సూర్యోదయం అప్పుడు ఎలా ఉంటుందో ఆ ఎండ అటువంటి రుచి, అంటే కాంతివంతమైనది, తెల్లటి అదే ఎర్రటి వర్ణంతో, ఎర్రటి కిరణాలతో లేతగా అప్పుడే సూర్యోదయం అవుతున్నప్పుడు అవి మంచి కాంతిని ప్రకాశిస్తున్నాయట. ఉదయిస్తున్న సూర్యుడికి మామూలుగా మనము అరుణుడు అని పేరు పెడతాం, అరుణోదయం అని. కాబట్టి ఉదయిస్తున్న సూర్యుడికి అరుణుడు అని పేరు పెడతాం. ఎందుకంటే ఉదయించే సూర్యబింబము ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రటి కిరణాల వల్ల మన శరీరాన్నితోకి మంచి స్పర్శన అనుభూతిని ఇస్తుంది. దాన్ని మనం సైన్స్ పద్ధతిలో విటమిన్ డి ఇస్తుంది అనమాట. ఏ విధంగా లేత సూర్యుడి ఎర్రని అందమైన కిరణాలు తామరపూల తోటలన్నిటినీ వికసింప చేస్తుంటాయో, అదే విధంగా వాళ్ళ సూర్యుడి తేజస్సు వలె అరుణామేవ అని ఇక్కడ అన్నాడు. అరుణామేవ అంటే ఎర్రగా ఉన్న నీ యొక్క కాంతి, అంటే నీ కాంతి దయతో కవీశ్వరులు, అమ్మా నువ్వు ఎర్రటి రంగు కలిగి ఉన్నావు, ఎర్రటి వస్త్రధారణ చేసి ఉన్నావు, అటువంటి ఎర్రటి వస్త్రధారణ చేసిన దీంతో ఆ ఎర్రటి కాంతి ఎలా వస్తుందో ఆ కాంతి దయతో కవీశ్వరులు, కవులు ఎవరైతే నిన్ను మనః పద్మాలని వికరింపజేస్తుందో, ఆ మనస్సులో ఉన్న కోరికలని, ఆ మనస్సులను తామర పూల తోటలాగా మార్చి వికరింపజేస్తుంది కదా. అందువలన నిన్ను నమ్మిన వారికి ఆ కవుల యొక్క హృదయాలు, కవుల యొక్క మనస్సులు తామర పూల తోటల్లాగా మారిపోతాయి కదమ్మా, నువ్వు చేస్తున్నావు కదమ్మా అని. ఎంత గొప్పమైన నిజంగా ఆ రచన శంకరాచార్యులకే తగిన ఇది వస్తుందండి. విశేషమైన అరుణవర్ణం కలిగిన అందం చాలా గొప్పది. ఆ అరుణవర్ణం అన్నది నిజంగానే మనకు సైన్స్ లో కూడా డాక్టర్లు ఏం చెప్తారంటే, పిల్లల్ని తీసుకెళ్లి సూర్యోదయం అప్పుడు, మీకు గుర్తు పెట్టుకోండి, దీంట్లో ఈ శ్లోకం నుంచి మనం అర్థం చేసుకుంది ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ రహస్యమైనది ఏంటంటే, డి విటమిన్ అన్నది ప్రపంచంలో ఇప్పటి వరకు డి విటమిన్ ని కనబెట్టలేదండి. ఒక్క సూర్యరశ్మితోనే డి విటమిన్ వస్తుంది. అయితే చిన్న పిల్లలకు అదే లేత వయసులో ఉన్నప్పుడు ఏదో ఒకటో రెండో ఇంజక్షన్లు ఇస్తున్నారు తప్ప, ఇప్పుడు వాళ్ళకి సరిపోతుంది తప్ప, పెద్దవాళ్ళకు ఒక 12 years తర్వాత సూర్యరశ్మి తప్ప ఏది కూడా డి విటమిన్ ఇవ్వదు. ఇప్పటి వరకు మెడికల్ హిస్టరీలో లేదు. కాబట్టి చిన్న పిల్లలకైతే ఒకటో రెండో దానికి సమానమైన ఇంజక్షన్ ఇస్తారు తప్ప, అదేదో లైట్స్ అన్ని పెట్టి లోపల దీంట్లో చేసి బాగా వేడిని తెప్పించేస్తున్నారు, ఇంజక్షన్ ఇస్తున్నారు తప్ప, దానివల్ల అవుతుంది తప్ప ఇప్పటివరకు డి విటమిన్ కి సంబంధించిన ఏ ఇంజక్షన్స్ లేవు. కాబట్టి డి విటమిన్ కావాలంటే రోజులో కనీసం 1 గంట అయినా సూర్యరశ్మి మన శరీరాన్ని తాకాలి, తాకాలి. కాబట్టి అటువంటి అరుణవర్ణం కలిగిన కిరణాలు మన శరీరాన్ని తాకితే ఎంతటి ఆరోగ్యం ఇస్తుందో, అటువంటి అరుణవర్ణం కలిగిన మనస్సు, అరుణవర్ణం కలిగిన వస్త్రం నువ్వు కట్టుకున్నప్పుడు నిన్ను ఆ కవీంద్రుడిగా స్మరిస్తే ఎంతటి అనుభూతినిస్తున్నావమ్మా. వాళ్ళ మనస్సులని పద్మాలుగా మార్చి, పద్మముల యొక్క తోటగా మార్చి, అందులో ఈ కవిత్వానికి సంబంధించిన, రచనలకు సంబంధించిన పదాలను జ్ఞాపక శక్తితో ఉంచి శృంగార లహరి చేస్తున్నావు కదమ్మా. ఒక ప్రవాహం తర్వాత ఒక ప్రవాహం వచ్చేటట్టుగా
మాటల ప్రవాహాన్ని కల్పింపచేస్తున్నావు కదమ్మా అని అర్థం. అయితే ఎవరు ఏ కతిచిత్ అంటే కొంతమంది, కొందరు మాత్రమే. సంతహ అంటే ఎవరా కొందరు? సంతహ అంటే సజ్జనులు అని, సంతహ అంటే సత్పురుషులు అని, సంతహ అంటే కవీంద్రులు అని. ఎవరైతే ధార్మికంగా ధర్మయుక్తంగా ఉన్నారో వాళ్ళని అర్థం. ఉత్తములు అని అర్థం. భజంతే అంటే నిన్ను శ్రద్ధతో సేవిస్తున్నారు, నిన్ను శ్రద్ధతో నమస్కరిస్తున్నారు, నిన్ను శ్రద్ధతో భావిస్తున్నారు, స్మరిస్తున్నారు అని ప్రస్తావించి అటువంటి మహాత్ములకు పట్టే అదృష్టాన్ని వర్ణిస్తున్నాడు ఈ శ్లోకంలో. అంటే ఎటువంటి అదృష్టం వస్తుంది? ఒకవేళ నిన్ను ఈ కవీంద్రులు సత్పురుషులు ఎవరైతే ఉన్నారో, అందుకే కదా ధృజటి కూడా అంటారు, గ్రహదోషంబులు దుర్నిమిత్తంబులు నీ కళ్యాణ నమ్మంబు ప్రత్యహమును కావింప ఉత్తమోత్తముల వాదం పెట్టకునొకనే అంటాడు. అంటే శ్రీ కళహస్తి శతకంలో. సో గ్రహదోషంబులు దుర్నిమిత్తంబులు, ఈ శకునాలన్నీ కానీ జాతకంలో అది దోషాలు ఈ దోషాలు అవన్నీ కూడా నీ కళ్యాణ నామము ప్రత్యహమును పేర్కొన్న ఉత్తమోత్తముల బాధం పెట్టకునోకుని అంటాడు. అంటే ప్రతిరోజు నీ నామస్మరణ చేస్తున్న వాడికి ఈ బాధలు వస్తాయా స్వామి, ఈ శకనాలు వస్తాయా స్వామి అని చెప్పడంలో ఇక్కడ కూడా అదే. అటువంటి మహాత్ములకు బట్టి అదృష్టం ఇంత కాదు. అమ్మవారిని నమ్మితే, అమ్మవారిని స్మరిస్తే, అమ్మవారి పాదాలని పట్టుకుంటే ఎటువంటి అదృష్టం అనేది ఇప్పుడు 3వ లైన్ నుంచి చెప్తున్నాడు. విరించి ప్రేయస్యాహ అంటే రెండు కూడా మీకు తెలిసిందే. విరించింది బ్రహ్మగారి యొక్క ప్రేయసి అంటే భార్య సరస్వతి. సో సరస్వతిని స్మరిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సరస్వతిని ఎలా స్మరించాలో కూడా, ఏ విధంగా స్మరించాలో కూడా ఈ శంకరాచార్యులు చెప్పి ఉన్నారు. తరుణ తరహా అని. తరుణం అంటే యవన ప్రాయం. తరుణతరం అంటే అది లేత యవనం, అంటే మిక్కిలి యవ్వనం అని, అంటే నవయవనం అంటారు దాన్ని. శృంగార లహరి అంటే ఆ ప్రవాహము. అంటే ఏ కవిత్వం రాస్తున్నావో, ఏ రచనను రాస్తున్నావో, ఏ పాట రాస్తున్నావో దానికి అనుగుణంగా శృంగారం ఇక్కడ ఆనందాన్ని కల్పించేది అని అర్థం. కాబట్టి లహరి ఆ ఆనందాన్ని కల్పించడానికి ఏదైతే ప్రవాహం లాగా నీ కవిత్వం వస్తుందో, ఆ కవితల ప్రవాహం, ఆ మాటల ప్రవాహం, ఆ పదాల ప్రవాహాన్ని నువ్వు కల్పిస్తున్నావు కదమ్మా. తరుణతర శృంగార లహరి అంటే నవయవన వికాసం యొక్క శృంగారల ప్రవాహం అని అర్థం. ఆ సమాసాన్ని వర్ణించడం అంతా ఇంత కాదయ్యా. ఎందుకంటే సరస్వతీదేవి ఎలా ఉంటుంది అన్నది, సరస్వతీదేవి తెల్లని వర్ణంతో ఉన్నప్పుడు ఆమె దగ్గర చేతుల్లో ఉన్న వస్తువులు ఏ కలర్లో ఉన్నాయి, ఆమె ఏ కలర్, ఏ రంగు చీర ఎక్కువగా ఇష్టపడుతుంది, ఏ రంగుని ఇష్టపడుతుంది అనేది కాళిదాసు మహాదేవి చాలా పద్యాలు చెప్పారు, శ్లోకాలు చెప్పారు. కాబట్టి అటువంటి సరస్వతిని నమ్మితే మనకి ఇవన్నీ కూడా సంభవిస్తాయి అని చెప్పడంలో శంకరాచార్యులు గారు ఈ విధంగా చెప్పారు. సరస్వతి యొక్క స్వరూపం ఏమిటి? అసలుకు సరస్వతి అనగానే మనకు చదువు కదా, సరస్వతి అంటే వాక్కు కదా. ఇక్కడ మా సరస్వతీదేవి అని ఒక రూపం ఇచ్చాం. లక్ష్మీదేవి అంటే డబ్బు అని అర్థం, లక్ష్మీదేవి అంటే సంపద అని అర్థం, సరస్వతి అంటే చదువు అని అర్థం, సరస్వతి అంటే జ్ఞానం అని అర్థం, సరస్వతి అంటే ఏంటి? వాక్కు అని అర్థం. ఇలాగన గ్రహించగలిగితే ఎంతో కోమలము విలాసవంతమైన విశేషాలతో ఈ శ్లోకంలో విరించి ప్రేయస్య తరుణ తర శృంగార లహరి అనే పదాన్ని శంకరాచార్యులు వర్ణించారంటే ఎంత మనోహరమైన, అద్భుతమైన, అద్వితీయమైన, ఇందాక అదే మనకి లాస్ట్ లో గభీరాభిహి అన్నాడు, గంభీర్యమైన వాక్కుని ఇయ్యగలిగేది సరస్వతీదేవి అనట. ఇవన్నీ వస్తుంది అని చెప్పడానికి ఉపమాలంకారాలతో పెట్టాడు ఆయన. గభీరాభిహి వాగ్భిహి అంటే అత్యంత మనోహరమైన, అత్యంత సున్నితమైన, అత్యంత గాంభీర్యమైన వాగ్భిహి అంటే వాక్కు. ఆ వాక్కు యొక్క గంభీరం అంటే ఏంటంటే మన మాటలకి ఎదుటి వాళ్ళు నిశ్చేతులై నిలిచిపోవాలి, మన మాటలకి ఎదుటి వాళ్ళు ప్రసన్నులైపోవాలి, మన మాటలకి ఎదుటి వాళ్ళు సమ్మోహితులైపోవాలి. అది గంభీరమైన వాక్కు అంటారు. ఆ వాక్కును కూడా అమ్మవారు ఇస్తుంది కదా. ఎలా ఇస్తుంది? ఆ గంభీర్యమైన వాక్కులు, ఎదుటి వాళ్ళను ప్రసన్నం చేసుకునే వాక్కులు, ఎదుటి వాళ్లను పునీతులను చేసే వాక్కులు, ఎదుటి వాళ్ళను సమ్మోహితం చేసే వాక్కులు ఒకదాని వెంట ప్రవాహంలాగా రావాలి అనుకుంటే
వచ్చే ఆనందాన్ని కలిగించాలనుకుంటే, శృంగార లహరిలాగా రావాలి అనుకుంటే అది జ్ఞాపక శక్తి ఉండాలి కదా! ఆ జ్ఞాపక శక్తి రావాలి అనుకుంటే, కావాలి అనుకుంటే సరస్వతీదేవి ఆ వాక్కు యొక్క రూపం కాబట్టి, ఆ జ్ఞానం యొక్క రూపం కాబట్టి, ఆ సరస్వతీదేవి పదాలను మనం పట్టుకోవాలి అని చెప్పడం అనే దాంట్లో పారమార్థిక చింతన చాలా ఉంది ఇక్కడ. అయితే వాక్కు ఎవరికి సంభవిస్తుంది? అందరికీ సంభవిస్తుందా? అందుకే దుర్జటి అన్నారు, దుర్నిమిత్తంబులు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమును పేర్కొన్న ఉత్తమోత్తముల అన్నాడు అక్కడ. గ్రహదోషంబులు దుర్నిమిత్తంబులు నీ కళ్యాణ నామంబు పేర్కొను ఉత్తమోత్తముల పాదం పెట్టక నోకునేని. అంటే నిన్ను స్మరించిన మాత్రాన అందరికీ ఇస్తామని కాదు. ఎవరైతే ధర్మబద్ధంగా, ఎవరైతే నియమనిష్టలతో, ఎవరైతే ఒక 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 ఏకాంత దృష్టితో నిన్ను స్మరిస్తారో ఉత్తములైన వాళ్ళు, సజ్జనులు, సత్పురుషులు, వాళ్ళకి ఇస్తావయ్యా అన్నాడు. ఇక్కడ అదే ఎవరికి ఇస్తారు? ఏ సంతః భజంతే, ఏ సంతః భజంతే అని చెప్పారు కదా. అంటే ఏంటి? ఈ శ్లోకంలో సత్పురుషులు ఎవరైతే నిన్నున్నారు, అంటే మొదట్లో కవీంద్రులు అన్నారు కాబట్టి కవీంద్రులే సత్పురుషులు, అంటే సత్పురుషులే కవీంద్రులు అవుతారు. కవీంద్రులైన వాళ్ళు సత్పురుషులు అవుతారు, సత్పురుషులు కవీంద్రులు అవుతారని అర్థం. వాళ్ళేనమ్మా ఎక్కువగా నిన్ను స్మరించేవాళ్ళు, నీ గురించి వర్ణన చేసేవాళ్ళు, నీ గురించి ప్రార్థించేవాళ్ళు, నేను సేవించేవాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించి వాగ్భిహి అంటే వాక్కులను ఆ సత్పురుషుల కోసం ఇస్తావమ్మా. విదదతి అంటే తీరుస్తున్నావు వాళ్ళ కోరికలను, వెలువరిస్తున్నావు అని. అంటే వీళ్ళంతా గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. వాళ్ళ రచనల ద్వారా, వాళ్ళ కవితల ద్వారా ప్రపంచంలో ఉన్న సమాజంలో ఉన్న అందరినీ ఆహ్లాదపరిచి, వాళ్ళకొక అనుభూతిని కల్పించి, వాళ్ళ యొక్క మనస్సులను గెలుచుకొని మనోరంజకులను చేసి, నువ్వు మీరంతా కవిత్వాలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ కవిల్లో ఇంద్రులను చేస్తున్నట్టు రాజులు చేస్తారు, గొప్పవాళ్ళని చేస్తారు. అదంతా కూడా నీ పాదం మీద ఉన్న ధూళిని శిరస్సు మీద వేసుకున్న తర్వాతనే కదమ్మా విరించ సంచిన్మన్ విరజైతే లోకాన వికలం ఉంది కదా. కాబట్టి 100% నిన్ను ఎవరైతే స్మరిస్తారో ఆ స్మరించిన వాళ్ళంతా సత్పురుషులు అవుతారు, ఆ సత్పురుషులే కవీంద్రుడు అవుతారు, కవీంద్రులే సత్పురుషులు అవుతారని. అయితే అరుణామేవ అంటే లలితా శాస్త్రంలో చెప్పారు కదా, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పపాన ఉంది కదా జాపం అనివాదివివృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ అని. కాబట్టి లలితా సహస్రనామంలో చెప్పినట్టు ఆ అరుణవర్ణం అనేది సూర్యునికి ప్రతీతి అయితే, సూర్యుడే శివుడైతే, అంటే ఆదిత్యంచ శివాయ, శివుడే ఆంజనేయుడైతే, ఆంజనేయుడు అరుణవర్ణంలో సింధూరదిలో ఉంటే, ఆ ఆదిత్యుడు అరుణవర్ణంలో ఉంటే ఆ ఆదిత్యుడే శివుడు కాబట్టి, శివుని యొక్క శక్తి లేకపోతే శివశక్తి ఆయుక్తం అవుతుంది కాబట్టి ఆ శక్తి స్వరూపిణి అమ్మవారు కాబట్టి, ఆ సృష్టికర్త శివుడే సృష్టికర్త అయి హలో శివుడే సృష్టికర్త అయి కామరూపిణి అవుతారు కాబట్టి, ఆమె కామరూపిణి అవుతుంది కాబట్టి, శివశక్తి ఆయుక్తం కాబట్టి ఆయనే ఎప్పుడైతే సృష్టిస్తాడో బ్రహ్మదేవుడు అవుతాడు కాబట్టి, ఆ బ్రహ్మదేవుని యొక్క భార్య సరస్వతీదేవి అవుతుంది కాబట్టి, ఆ దేవతలు దేవుళ్ళంతా ఒక్క దీనికి చెందిన వాళ్ళే కాబట్టి, చివరగా ఇక్కడ అంతటి మహత్వాగ్యాన్ని కల్పిస్తున్న ఆ సరస్వతీ దేవిని మనం గన నిత్యం స్మరణ చేసుకుంటే, కొలిస్తే, ఈ శ్లోకాన్ని రోజు 9 బిగినింగ్ లో ఉన్న వాళ్ళు 9 నంబరు, బాగా వచ్చిన వాళ్ళు 1000 సార్లు కానీ చేస్తే, ఇంట్లో నిజంగా చిన్నపిల్లలకు జ్ఞాపకశక్తి తగ్గిన వాళ్ళకి కానీ, చదువులో వెనకబడి ఉన్న వాళ్ళకి కానీ, లేదా మాటలు రాని వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఇది చెప్పిన తర్వాత నీళ్లు తాగిస్తే నైవేద్యానికి తేనె గన నైవేద్యం పెట్టి ఆ తేనెని గన ఆ చిన్నపిల్లలకు కానీ, లేదా ఎవరికైతే జ్ఞాపక శక్తి రావాలన్నో వాళ్ళకి తినిపిస్తే గన ఖచ్చితంగా 100% ఆ విద్యాగరిమ, వాక్పటిమం, కవిత్వ శక్తులన్నీ కూడా ధారపోస్తుంది అమ్మవారు అని చెప్పడంలో చాలా ఇది ఉంది. ఇది విషయం. అయితే ఇక్కడ చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మరి స్నానం చేసి చెప్పాలా, మరి దానికోసం ప్రత్యేకంగా కూర్చొని చెప్పాలా, మరి ఏంటి ఇది విషయము అని. మీరు స్నానం చేసి
తలస్నానం చేసి పట్టు వస్త్రాలు కట్టుకొని కొత్తవి తీసి కట్టుకొని భగవంతుణ్ణి బాగా అలంకరణ చేసిన తర్వాత దాంట్లో కూర్చొని విద్యుత్ కాంతిలో చేసినంత మాత్రాన వస్తుందా అంటే ఎవరు చెప్పారు మీకు? మీకు అలంకరణ ఎంతన్నా చేయనేండి, అవి పరమాత్మకు అనవసరం. నువ్వు ఉపనయనం చేసుకున్నావా, గృహస్థాశ్రమంలో ఉన్నావా, సన్యాసం తీసుకున్నావా అన్నది ఆ భగవంతుడికి అవసరం లేదు, అనవసరం. అది ఇవన్నీ ఎవరికి కావాలి? ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీ ఆర్భాటాలే, ఇవన్నీ కూడా మీ మనసులో తోచిన విధానాలే. ఎదుటివాడు ఎవరో ఆర్భాటంగా చేసుకున్నారని వాళ్ళ ప్రకారం వాళ్ళకంటే ఎక్కువగా నేను చేయాలని తపన మీకు. ఆ తపంతో ఉండిపోతున్నారు తప్ప హృదయ పుష్పం అనేది ఎక్కడుంది మీకు? ఆ హృదయ పుష్పాన్ని తీసి స్వామి పాదాల దగ్గర పెట్టినట్టయితే నీ వెంట నడవడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. మరి ఆ హృదయ పుష్పం ఎక్కడ ఉంది? ఆ హృదయ పుష్పాన్ని నువ్వు బయటికి తీయాలి కదా. ఆ హృదయ పుష్పాన్ని కన్నా ఎప్పుడైతే భగవత్ పాదాల చింతన నువ్వు పెట్టగలవో అప్పుడు నీ వెనక రావడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకని నువ్వు చేసే తపస్సుని డాంబికం చేయకూడదు. డాంబికంగా చేసి దాన్ని అందరికీ తెలిసేటట్టుగా నేను అంత పూజ చేస్తున్నాను, నేను ఇంత జపం చేశాను, ఇంత చేస్తున్నాను, ఇంకా ఎంత చేస్తున్నాను, తెల్లవారు 4 గంటలకే లేచి 4 గంటల పాటు జపం చేస్తున్నాను, దానికి హోమం కూడా చేస్తున్నాను, తపస్సు చేస్తున్నాను, అవన్నీ చెప్పకూడదు. ఇవంతా రహస్యం, అతి గోప్యం అంటారు దాన్ని. ఆ రహస్యంగా పెట్టుకోవాలి. అవన్నీ అతి రహస్యంగా ఉండాలి. నేను చేసిన జపం సంఖ్య ఎవరికి తెలియకూడదు, అది భగవంతునికి ఒక్కడికే తెలియాలి. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాడి వలె మనుజులుందా, ఇతరులు ఎరుగకన్నా ఈశ్వరుడు ఎరుగడా అన్నట్టు అలా ఉండాలి, గోప్యంగా పెట్టుకోవాల్సిందే. అమ్మవారి అనుగ్రహం నీ ఎందు ప్రసరించాలి అనుకుంటే దానికి నువ్వు చేయాల్సిందంతా నీ హృదయ పుష్పాన్ని అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనే అమ్మవారికి సమర్పించాలి, అయ్యవారికి సమర్పించాలి. అప్పుడే ఖచ్చితంగా నీకు అన్ని జరుగుతుంది. అంతేగాని మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు ఇవన్నీ చేస్తే కాదండి. హృదయం అనే పుష్పాన్ని అహింసా ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహం అన్నాడు. ఏ పుష్పాలు గభీరే కాసారే అవని చెప్పాడు శివానందరాయలో. ఎక్కడెక్కడనో అడవుల్లో వెతుకుతున్నావయ్యా, ఎక్కడెక్కడనో వెళ్తున్నావయ్యా, కొలల మధ్య సముద్రాల్లో ఎక్కడ పూల కోసం వెతుకుతున్నావు, ఆ పూలన్నీ నువ్వు అక్కడి నుంచి తీసుకొచ్చి ఎండిపోతున్నాయి, ఆ ఎండిపోయిన పూలు నా మీద పెడుతున్నావు కదా, ఎందుకు? నీ దగ్గర ఉన్న అహింసా ప్రథమం పుష్పం ఇంద్రియగ్రహం అని నీ దగ్గర హృదయ పుష్పం ఎందుకు లేదు? ఆ మనస్సును నా దగ్గర పాదాల దగ్గర ఎందుకు పెట్టలేవు అంటారు. దానికి ఒక క్వాలిఫికేషన్ అవసరం లేదు, దానికి ఒక మంత్రం లేదు, తంత్రం లేదు, ఏమీ లేదు. పురాణే స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితాగాన పణితో పురాణే మంత్రే వా స్తుతిరకన హాస్యస్య చతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుమాం సర్వజ్ఞ ప్రీత కృపయా పాలయ విభో అంటారు. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితాగాన పణితో పురాణే మంత్రే వా స్తుతిరకన హాస్యస్య చతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే నాకు నిన్ను పొగడ్డం రాదు, నిన్ను తలచడం రాదు, నీ స్మరణ రాదు, నీ స్మృతులు లేవు. స్మృతో శాస్త్రే వైద్యే, శాస్త్రం రాదు, వైద్యం రాదు, చిత్రవృత్తులు రావు, కవితలు రాసేది రాదు, నీ పేరు కూడా ప్రకటన రాదు, నీ పేరు రాయడం కూడా రాదు, నిన్ను నవ్వించడం రాదు, ఏం చేయదు. స్మృతో శాస్త్రే వైద్యే శకునము రాదు, శకునం. స్మృతో శాస్త్రే వైద్య శకున కవిత గానపనితో మాటలు చెప్పలేను, పాటలు పాడలేను, కవిత్వం రాయలేను, ఒక పదం కూడా రాయలేను, ఒక అక్షరం కూడా రాయలేను, నిన్ను వర్ణించడానికి కూడా ఆసక్తి ఉంది. ఇవన్నీ లేవు. నాకు ఏ డిగ్రీ లేనప్పుడు కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం, నాకు ఏ డిగ్రీ లేనప్పుడు ఏ రాజు నాకు ఉద్యోగం ఇస్తాడు? కాబట్టి నాకు ఈ క్వాలిఫికేషన్లన్నీ ఏమి లేవు, నాకు ఒక అక్షరం ముక్క రాదు, నిన్ను వర్ణించడానికి కదా, నీ పేరు పిలవడానికి కూడా రాదు. కాబట్టి నన్ను ఎలా చూసుకోవాలి, నువ్వు ఎలా చూసుకుంటావంటావా, నీకు నాకు సంబంధం ఎలా ఉండాలంటావా? కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం. పశుపతే, నిన్ను పశుపతే అని పిలుస్తున్నారు. పశుపతి ఎందుకు పిలుస్తున్నావు? పశువులను ఆలన పాలన చూసుకుంటా కాబట్టి. పశువుల యొక్క ఆలన పాలన నువ్వు చూసుకుంటున్నప్పుడు పశుపతి అని నీ పేరున్నప్పుడు పశువులు నిన్ను ఏమైనా శివ అని పిలుస్తున్నాయా? అంబా అని పిలుస్తున్నాయి కదా. అంబా అని పిలిచినంత మాత్రం నువ్వు పరిగెత్తి ఎందుకు వస్తున్నావు? దాని లాలన పాలన ఎందుకు చేస్తున్నావు అంటే అది అంబా అన్నా కూడా శివశక్త్యాయుక్తో ఎది భవతి కాబట్టి, అమ్మవారి యొక్క ప్రతిరూపము, అమ్మవారి యొక్క శక్తి నీలో ఉంది కాబట్టి నువ్వు వచ్చి పాలన చేస్తున్నావు తప్ప శివాని పిలవట్లేదు. కాబట్టి ఆ పశువు నిన్నైతే ఏ విధంగా పిలుస్తుందో నువ్వు వస్తున్నావు కాబట్టి నేను కూడా పశుమాం పశు అక్కడ అదేంది
కథం రాజ్ఞా ప్రీతి భవనమైకోహం పశుపతే పశుమాం సర్వజ్ఞ ప్రీత కృపయా పాలయ. నేను పశువునయ్యా, ఆ పశువు అంబా అని పిలుస్తుంటే వచ్చేస్తున్నావు. కాబట్టి నేను కూడా పశువుతో సమానం. పశుమాం సర్వజ్ఞ ప్రీత, నేను పశువుని కాబట్టి, ఆ పశుపతివి నువ్వు కాబట్టి, ఇంతకన్నా నీకు నాకు సంబంధం ఏం కావాలి? ఏ మంత్రం కావాలి? ఏ తంత్రం కావాలి? ఏ యంత్రం కావాలి? ఏ అక్షరం ముక్క నాకు రాదు. నేను పశువుని, నువ్వు పశుపతివి, ఇంతకన్నా ఏం కావాలి అంటాడు. కాబట్టి నీ హృదయ పుష్పాన్ని అమ్మవారి యొక్క పాదాల మీద, అయ్యవారి యొక్క పాదాల మీద ఎప్పుడైతే నీ హృదయ పుష్పం పెడతావో అప్పుడు అమ్మవారు నీ వెనక నడుస్తారనేది శాస్త్రం చెప్తుంది, ఈ శ్లోకంలో చెప్తుంది. అంతేగాని ఎప్పుడు నిత్య స్మరణ మాత్ర సంతుష్టాయా అని, స్మరణ మాత్రము చేత నీ దశలు తిరిగిపోతాయనంటే కలికాలం యొక్క పరాశర స్మృతిలో పరాశర ప్రశ్న. కాబట్టి ఖచ్చితంగా నువ్వు నీ హృదయ పుష్పాన్ని అయ్యవారి దగ్గర, అమ్మవారి దగ్గర, పాదాల మీ దగ్గర నువ్వు పెట్టగలిగితే ఖచ్చితంగా ఉంటుంది. దానికి ఒక క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఒక మంత్రం అవసరం లేదు, ఒక తంత్రం అవసరం లేదు. నమ్మి విశ్వాసంతో ప్రతిదీ చేయగలగాలి. అమ్మవారి యొక్క స్మరణ, అయ్యవారి యొక్క స్మరణ నిత్యము. స్మరణకు ఒక నియమము లేదు, స్మరణకు నియమము లేదు. ఖచ్చితంగా మీరు ఆ స్మరణ చేస్తూ ఈ గొప్పవాళ్ళు కావాలని అమ్మవారి యొక్క పాదాలని పట్టుకొని ఇంతింతై వటుడింతై అన్నట్టు మీరు అభివృద్ధిలోకి రావాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. శుభం భూయాత్. ఇది అండి ఈ రోజు 16వ శ్లోకం. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఏంటని శ్లోకం మొదటి నుంచి ఒకసారి చెప్తున్నాను. అంటే చదవడమా? చదవండి. ఓన్లీ చదవడమేనా? ఒకసారి అంటే సింపుల్ గా పద విభజన ఒకసారి, మామూలుగా ఒకసారి. ఓకే. మొట్టమొదటి లైన్ కవీంద్రాణం చేతః కమలవన వాలాతపరుచిం రెండవ లైన్ భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ మళ్ళీ ఇక్కడ కొంచెం కతిచిత్ అరుణామేవ అని, కాబట్టి కతిచిదరుణామేవ భవతి, విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరి. నాలుగవ లైన్ గభీరాభిర్వాగ్భిః మరీ స్లోగా చెప్తున్నారు, మీకు అర్థమయ్యేట. గభీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజనం అమి వారు అని, రంజనమమి. మళ్ళీ ఒక్కసారి స్లోగా ఒక్కసారి చెప్పేస్తారు.
కవీంద్రాణం చేతః చేతః కమలవన 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 బాలాతపరుచిం బాలాతపరుచిం బాలాతపరుచిం. రెండవది భజంతే యే సంతః భజంతే యే సంతః భజంతే యే సంతః కతిచిదరుణామేవ 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 భవతీం భవతీం భవతీం. మూడవది విరించి 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 ప్రేయస్యాస్తరుణతర 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 శృంగారలహరీ శృంగారలహరీ ప్రేయస్యాస్తరుణతర ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ. నాలుగవది గభీరాభిర్వాగ్భిః 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 విదధతి సతాం విదధతి సతాం విదధతి సతాం రంజనమమీ రంజనమమీ రంజనమమీ